మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జన్మదినం సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఉప్పల ప్రవీణ్, గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సామ ప్రశాంతి, గజ్వేల్ పట్టణ మహిళా అధ్యక్షురాలు శోభ ఆధ్వర్యంలో కేకు కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు కుమారుడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, నిత్యం ప్రజలకు అండగా ఉంటూ ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మైనంపల్లి రోహిత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు నేత, నాయిని తిరుపతి, టిల్లు రెడ్డి, నాయకం శ్రీనివాస్, సయ్యద్ బాబా, రాజాగౌడ్, షేర్ల భాస్కర్, కుండా రవి, రాము, నవీన్, రాజు, తాళ్ల నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతన్న కుమారులు మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాళ్ళు శోభక్క, ప్రశాంతక్క ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి మైనంపల్లి రోహిత్ బాబు మరి ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకొని మరి రాష్ట్ర స్థాయిలో మరి మంచి పదవులు తీసుకోవాలని, వారు ఆరోగ్యాలతోటి ఆనందంగా మరి రాజకీయంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు తెలుసు మైనంపల్లి హనుమంతన్ అంటే ఒక బ్రాండు. మరి ఆయన గతంలో మరి ఉమ్మడి మెదక్ జిల్లాకే అధ్యక్షునిగా చేసిండు. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మరి వేరే రాష్ట్రాల్లో కూడా ఒక గుర్తింపు పొందిన నాయకుడు. అటువంటి నాయకుని మరి కడుపున జన్మించిన రోహిత్ బాబు మరి హనుమంతరావు లాగే మరి ఆయన కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు మరి వివిధ రాష్ట్రాల్లో కూడా పేరు గడించాలని, మరి రాజకీయంగా ఇంకా అభివృద్ధి చెందాలని, రాబో కాలంలో మంత్రిగా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శోభక్క, ప్రశాంతక్క, మా మల్లన్న, ప్రవీణ్ సేటు, మా సోదరులందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మైనంపల్లి రోహిత్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్లో ప్రశాంతి అక్క, కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు ఆమె ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గజ్వేల్లో భారీ మొత్తంలో నిర్వహించడం జరిగింది.